అత్తయ్య చూడండి డ్రై ఫ్రూట్స్ స్వీట్ చేస్తుంది చూసారా. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఒక జీడిపప్పు బాదం పప్పు తీసుకొని ఇట్లా చిన్న మంది కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి ఇలా లడ్డులా చేసి ఫ్రెండ్స్ ఈ మా మమ్మీ కాదు మా అత్తయ్య. అదే ఫ్రెండ్స్ నవ్వుతుంది. ఫ్రెండ్స్ జూమ్ అటు చేయరా, జూమ్ తీసి ఫ్రెండ్స్ చూసారా దాంట్లో చూసారా జీడిపప్పు దాంట్లో జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. గీలో ఫ్రై చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని వండి మిక్స్ చేసి పడితే మొత్తం పిండి పిండి అవుతుంది. దాన్ని పిసికి లడ్డు చేయడమే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మా అత్తయ్య ఎలా చేస్తుందో. బాగా చేస్తుంది కదా, చాలా బాగా చేస్తుంది మా అత్తయ్య. జ్యూస్ కూడా బాగా చేస్తుంది మా అత్తయ్య. సరే బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆడపడుచు డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసింది. ఇందులో మేము జీడిపప్పు బాదం పప్పుని తీసుకొని వాటిని నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేసాము. చేశాక వాటిని కొన్ని ఖర్జూరాలు తోటి వాటిని గ్రైండ్ చేసాము. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకున్నాము. వీటిని రోజు పిల్లలకి ఇస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ చాలా బలాన్ని ఇస్తాయి కాబట్టి ఇవి రోజు ఇవ్వచ్చు. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కాబట్టి ఇలా లడ్డు చేసి వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇలా బాక్స్లో పెట్టు.